రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తున్న లెటర్ వార్ మాత్రం రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల పేరుతో కేంద్ర మంత్రిని కలిసేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే, మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీయడానికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని అదే సీఎంకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు కేవలం లేఖల పరిమితిలోనే కాకుండా కాంగ్రెస్ బీజేపీ మధ్య పెరుగుతున్న రాజకీయ పోటీకి, ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నాలకు ప్రతీకగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు తెలంగాణ నగర జీవితానికి ఒక అవసరంగా మారింది. కానీ మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వివాదం కొనసాగుతుంది. ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ అంశంపై ఒప్పందం కుదరలేదు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న కిషన్ రెడ్డికి తొలి లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి తాను సిద్ధమేనని, రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఆ లేఖకు కిషన్ రెడ్డి నుంచి స్పందన రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి రెండోసారి బహిరంగ లేఖ రాశారు. ఈ సోమవారం, మంగళవారం తాను ఢిల్లీలోనే ఉంటానని, ఇద్దరం కలిసి రైల్వే మంత్రిని కలుద్దామని ఆహ్వానించారు. సంబంధిత ఒప్పంద పత్రాలతో సమావేశానికి హాజరవుతానని కూడా స్పష్టం చేశారు. ఒక కాంగ్రెస్ సీఎం బీజేపీ కేంద్ర మంత్రికి బహిరంగ లేఖ రాయడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. సాధారణంగా ఇవి అంతర్గత సమాలోచనల ద్వారా పరిష్కరించుకునే అంశాలు. కానీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ఎంచుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్క ఉంది. మొదటిది, మెట్రో పని జరగకపోతే తాను ప్రయత్నించానని, కేంద్రం సహకరించలేదని రికార్డు పెట్టుకోవడం. రెండోది, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తున్నదని నగర ప్రజలకు సందేశం పంపడం. మూడోది, కిషన్ రెడ్డి స్పందించకపోతే అది ఆయన వైఫల్యంగా చిత్రీకరించే అవకాశం. రేవంత్ రెడ్డి ఒకే లేఖతో 3 పనులు చేశారు. అవి అభ్యర్థన, రికార్డు, ఒత్తిడి. అంతేకాదు, ఇద్దరం కలిసి రైల్వే మంత్రిని కలుద్దామని చేసిన ఆహ్వానం కూడా తెలివైనది. కిషన్ రెడ్డి అంగీకరిస్తే సహకారం వచ్చినట్లు, అంగీకరించకపోతే ప్రజా ప్రయోజనాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు చిత్రీకరించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి లేఖకు నేరుగా మెట్రో విషయంలో జవాబు ఇవ్వడానికి బదులు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సీఎంకే కౌంటర్కు లేఖ రాశారు. రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని లేఖలో కోరారు. ఇది రాజకీయంగా తెలివైన ఎదురుదాడి. రామచంద్రరావు లేఖలో కాంగ్రెస్ నెరవేర్చని హామీలు అంశంగా తీసుకున్నారు. 2.5 ఏళ్లైనా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు కాలేదని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. రాహుల్, సోనియా, ప్రియాంక తెలంగాణలో పర్యటించి ఇచ్చిన హామీలను నమ్మే జనం ఓటేశారని, ఇప్పుడు వారికి జవాబు చెప్పాల్సిన సమయం వచ్చిందని నిలదీశారు. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడం. మీ పార్టీ నేత రాహుల్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతే అది కాంగ్రెస్ ద్రోహమే అని ప్రకటించడం ద్వారా రేవంత్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది అంగీకరించినా తిరస్కరించినా బీజేపీకి ఫాయిదాయే. బీజేపీ లేఖకు స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా సవాల్ విసిరారు. ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధికి, బీజేపీ 12 ఏళ్లలో చేసిన అభివృద్ధికి చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. దాంతో ఆక్కుండా పీఎం మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే రాహుల్ విషయం మాట్లాడతామని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు లెటర్ వార్ 3 స్థాయిలో జరుగుతోంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి, రామచంద్రరావు వర్సెస్ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రామచంద్రరావు. ఒకరినొకరు ప్రశ్నిస్తూ, ఒకరినొకరు ఇరుకులో పెడుతూ ఉత్తరాల వరద పారుతోంది. ఈ లెటర్ వార్లో 2 పార్టీలకు ఒకటే అంతర్యం: రాజకీయ మైలేజీ. తాము అభివృద్ధి కోసం శత్రుపక్షంతోనూ చర్చించేందుకు వెనకాడమనేది కాంగ్రెస్ వ్యూహం. కేంద్రం సహకరించకపోవడమే సమస్య అని ప్రచారం చేయడం.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తామే అసలైన ప్రజాప్రతినిధులమని చెప్పుకోవడం బీజేపీ వ్యూహం. అంటే రెండు పార్టీలు ప్రజలకు పరిష్కారం ఇవ్వడానికి బదులు ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటూ తాము సరైన వారిగా చిత్రీకరించుకుంటున్నాయి. మెట్రో ప్రాజెక్టు ఆలస్యమవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు లేఖలు రాయడంలో బిజీగా ఉన్నాయి. తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు 3 ప్రధాన శక్తులు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. గులాబీ పార్టీ ఇప్పుడు కొంత వెనకబడి ఉంది. ఆ శూన్యాన్ని పూరించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ స్థానంలో తామే అసలైన ప్రతిపక్షమని నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. అందుకే రోజు కాంగ్రెస్పై దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పక్షాన అధికారంలో ఉంది, అభివృద్ధి చేస్తున్నామని చెప్పాలి. అదే సమయంలో కేంద్రం సహకరించడం లేదని నిరూపించుకోవాలి. ఆ రెండు పనులను రేవంత్ ఒకే లేఖతో చేస్తున్నారు. ఈ లెటర్ వార్ అంతా చూసిన హైదరాబాద్ నగర వాసికి ఒక ప్రశ్న మాత్రమే వస్తుంది. మెట్రో ఫేజ్ 2 ఎప్పుడు వస్తుంది? ఉత్తరాలు రాసుకోవడం, కౌంటర్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రాజెక్టు సాగుతోందా? ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ కుదిరిందా? రైల్వే మంత్రితో చర్చ జరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఉత్తరాలు పత్రికల్లో వచ్చాయి, రాజకీయ చర్చలు జరిగాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే పని మాత్రం నేల విడిచి సాము చేస్తుంది. తెలంగాణ లెటర్ వార్ ఒక రాజకీయ థ్రిల్లర్లా అనిపిస్తోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర మంత్రికి, బీజేపీ నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, పీసీసీసీ చీఫ్ బీజేపీ అధ్యక్షుడికి ఉత్తరాలు పారుతున్నాయి. ఒకరి అపాయింట్మెంట్ ఒకరికి ఇప్పించమని అడిగే వింత రాజకీయం నడుస్తోంది. కానీ ఈ లెటర్ వార్ వెనుక ఒక నగ్న సత్యం దాగి ఉంది. రెండు పార్టీలు ప్రజలను పక్కన పెట్టి రాజకీయ లెక్కలు వేస్తున్నాయి. అభివృద్ధి ఆలస్యమవుతుంటే కలిసి కూర్చొని పరిష్కరించుకోవడం కంటే ఉత్తరాలు రాసుకొని పత్రికల ముఖపుటాలపై వ్యాపార రాజకీయం చేయడం వారికి ఎక్కువ ఉపయోగకరంగా కనిపిస్తుంది. ప్రజలు మాత్రం ఒక్క విషయం కోరుకుంటున్నారు, ఉత్తరాలు కాదు పని. మెట్రో రైలు విస్తరణ నిజంగా జరగాలి, హామీలు అమలు కావాలి, అభివృద్ధి కనిపించాలి. ఆ రోజు వచ్చినప్పుడు ఉత్తరాలు అవసరం ఉండదు, చేతలు మాట్లాడతాయి.